So, very good morning, all of you. So, today we are going to discuss the topic is structure. What is the basic structure of Java? అంటే జనరల్గా మనం లాస్ట్ టైం ఫీచర్స్ ఆఫ్ జావా చూసామండి. సో జావాకు ఉన్న బేసిక్ ఫీచర్స్ ఏంటి, సో అందువల్ల మనకున్న జావాని ఎందుకు మనం యూజ్ చేస్తున్నాం అనేది, సి++తో కంపేర్ చేసుకుంటే జావాలో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనేది చూసామండి. సో ఇవాళ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ జావా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. జావా స్ట్రక్చర్ చూసే ముందు మీకు ఒకసారి ఇంట్రొడక్షన్. సో జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందంటే, ఇగో ఇప్పుడు మీకు స్లైడ్లో చూపిస్తానని క్లియర్గా చూడండి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఒక బాక్స్ లా గీసా డ్రా చేసి ఉందండి. ఇక్కడ మనకి డాక్యుమెంటేషన్ సెక్షన్, ఫస్ట్ డాక్యుమెంటేషన్ సెక్షన్, ప్యాకేజ్ స్టేట్మెంట్, ఇంపోర్ట్ స్టేట్మెంట్, ఇంటర్ఫేస్ స్టేట్మెంట్, క్లాస్ డెఫినిషన్, మెయిన్ మెథడ్ క్లాస్. సో ఈ ఫార్మెట్ లోనే మనకి ఈ జావా ప్రోగ్రామ్ అయిన స్ట్రక్చర్ అనేది ఉంటుంది అనమాట అండి. సో ఇందులో ఒక్కొక్క దాని గురించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో జావా స్ట్రక్చర్ ఏంటి, డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటే ఏంటో చూద్దాం ఇక్కడ. సో డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటే జావా సపోర్ట్స్ 3 టైప్ ఆఫ్ కామెంట్స్, సింగిల్ లైన్ కామెంట్స్ అనమాట యాక్చువల్లీ. సో ఈ డాక్యుమెంట్ కామెంట్స్ సెక్షన్ ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ప్రోగ్రామ్ రాసినప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం ప్రోగ్రామ్ పక్కన రాస్తామో దాన్ని మనం డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటాం అనమాట. డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటే కామెంట్స్, అంటే ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది, సో ఆ ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్క స్టెప్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనం పక్కన కామెంట్స్ రూపంలో నోట్ చేశారు అనమాట. దానికి ఇక్కడ మనం 3 టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి యూజ్ చేస్తామండి. డబుల్ స్లాష్, అలాగే స్లాష్ స్టార్ అనేది క్లోజింగ్, అలాగే స్లాష్ డబుల్ స్టార్ అండ్ సో స్లాష్ స్టార్. ఈ 3 టైప్ ఆఫ్ వేలో మన డాక్యుమెంట్ సెక్షన్ అనేది మనం ఫిల్ చేయొచ్చు అనమాట అండి. నెక్స్ట్ ప్యాకేజ్ స్టేట్మెంట్. సో ప్యాకేజ్ స్టేట్మెంట్ అనేది ఇట్స్ నాట్ మ్యాండేటరీ అండి, ఇట్స్ ఆప్షనల్ అనమాట. మనం పెడితే పెట్టొచ్చు అండి, లేదంటే లేదన్నమాట. ప్యాకేజ్ సెక్షన్ అనేది అంటే మన ఏ క్లాస్ అనేది ఏ ప్యాకేజ్ కి రిలేటెడ్ గా ఉందా లేదా అని చెప్పడం కోసం. అంటే చూడండి మనకి ద ఫస్ట్ స్టేట్మెంట్ allowed in Java file is a package statement. The statement declares a package name and informs the compiler that the class defines here belongs to this package. అంటే ఇది కంపైలర్ కి ఇన్ఫార్మ్ చేస్తున్నమాట. ప్యాకేజ్ అనేది అయితే కంపైలర్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఏమని, ఈ క్లాస్ డిఫైన్ ది ఇంక్లూడింగ్ ఇది ప్యాకేజ్ లో ఉందని చెప్పి, అంటే ఈ ప్యాకేజ్ సంబంధించిన క్లాస్ అని చెప్పి కంపైలర్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం దీన్ని స్పెసిఫై చేస్తాను. బట్ ఇది ఆప్షనల్ అనమాట, కంపల్సరీ ఏం కాదు, ఆప్షనల్ అనమాట. సో నెక్స్ట్ స్లైడ్ అని చూస్తే ఇంపోర్ట్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ద నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్టర్ ద ప్యాకేజ్ స్టేట్మెంట్ మే బి ఏ నెంబర్ ఆఫ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్. దిస్ ఈజ్ సిమిలర్ టు ద హ్యాష్ ఇంక్లూడ్ స్టేట్మెంట్ ఇన్ సి. అంటే మనకి సి లాంగ్వేజ్ లో చూసుకుంటే లైబ్రరీ ఫైల్స్ ఎలా అయితే ఉన్నాయో, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, అలాగే హ్యాష్ ఇంక్లూడ్ conio.h ఎలా అయితే మనం ఇంక్లూడ్ చేసుకుంటాం లైబ్రరీ ఫైల్స్ ని, సో అదే విధంగా జావాలో కూడా ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అని ఉంటాయి అనమాట. అంటే ఇంపోర్ట్ చేసుకుంటాం సమ్ ప్యాకేజ్ లైబ్రరీస్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంపోర్ట్ java.lang.star అంటారు అనమాట, అదొకటి. ఇంపోర్ట్ java.awt.star అంటారు అనమాట. సో ఇవి ఏంటంటే ఇంపోర్ట్ స్టేట్మెంట్ అనమాట. సి లాంగ్వేజ్ లో హ్యాష్ ఇంక్లూడ్ ఎలా అయితే ఉన్నాయో జావాలో కూడా ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి అనమాట. అలాగే నెక్స్ట్ ఇంటర్ఫేస్ స్టేట్మెంట్ అంటే అర్థం ఏంటంటే an interface is like a class but includes a group of method declaration. This is also an optional statement and it is used only when we wish to implement the multiple inheritance features in the program. Interface is now new concept in the Java. Actually interface statement అనేది న్యూ కాన్సెప్ట్ అండి. అండ్ దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ఇన్హెరిటెన్స్ అనే ఒక కాన్సెప్ట్ చెప్పుకున్నాం జావాలో. సో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ లో మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ యూజ్ చేసినప్పుడు మాత్రమే, అంటే మల్టిపుల్ మెథడ్స్ అనేవి మనం ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి మెథడ్ డిక్లరేషన్ లో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ పర్పస్ లో ఈ ఇంటర్ఫేస్ స్టేట్మెంట్స్ అనేవి వాడతాం అనమాట. ఇది కూడా ఆప్షనల్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ లోనే మనం దీన్ని యూజ్ చేసుకుంటాం మాక్సిమం. ఇది న్యూ కాన్సెప్ట్ ఆఫ్ జావా అనమాట. నెక్స్ట్ ది క్లాస్ డెఫినేషన్. The Java program may containing multiple class definitions. Classes are the primary essential element of Java program. The నెంబర్ ఆఫ్ క్లాసెస్ యూజ్ డిపెండ్స్ ఆన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్. యాక్చువల్లీ జావాకి క్లాస్ అనేది మెయిన్ డెఫినేషన్ అనమాట. సో మన ప్రోగ్రామ్ అంతా కూడా క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో జావాకి ఇది మ్యాండేటరీ పార్ట్, ఇట్స్ ప్రైమరీ పార్ట్ అనమాట. సో దాన్ని క్లాస్ డెఫినేషన్ అని పిలుస్తాం. నెక్స్ట్ మెయిన్ మెథడ్ క్లాస్ అంటే ఏంటంటే, సిన్స్ ఎవ్రీ జావా స్టాండ్ అలోన్ ప్రోగ్రామ్ రిక్వైర్స్ ఎ మెయిన్ మెథడ్. అంటే మనకి సి లాంగ్వేజ్ లో మనం మెయిన్ ఫంక్షన్ నుంచి మన ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది అని అలా అయితే అనుకున్నామండి. సో మెయిన్ మెథడ్ అనేది కూడా మనకి ఈ జావాకి స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో మన ఎగ్జిక్యూషన్ అంతా కూడా మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్స్ స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. దిస్ క్లాస్ ఈస్ డిఫైన్ ద ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ అనమాట. సో దీస్ మొత్తం మీద మనకి ఉన్న ఈ జావా స్ట్రక్చర్ ప్రోగ్రామ్, అంటే మన ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే టోటల్ గా మనకి డాక్యుమెంటేషన్ సెక్షన్ అండ్ ఈ టోటల్
ప్యాకేజ్ స్టేట్మెంట్, ఇంపోర్ట్ స్టేట్మెంట్, ఇంటర్ఫేస్ స్టేట్మెంట్, క్లాస్ డెఫినేషన్, మెయిన్ మెథడ్, క్లాస్ అనేది ఇలా మన స్ట్రక్చర్ అనేది ఫామ్ అయి ఉంటుంది అనమాట. సో మన ప్రతి జావా ప్రోగ్రామ్ కూడా ఈ ఫార్మాట్ ని కలిగి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ టాపిక్ మనం ఏం డిస్కస్ చేద్దాం అంటే బైట్ కోడ్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈస్ బైట్ కోడ్? బైట్ కోడ్ అంటే ఏంటి మనకి జనరల్ గా మనం ఒకసారి డెఫినేషన్ చూద్దామండి. బైట్ కోడ్ ఈస్ ఏ హైలీ ఆప్టిమైజ్డ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ డిజైన్ టు బి executed by the Java runtime system, so which is called the Java virtual machine. That is, in its standard form, the JVM is an interpreter for bytecode. Actually, మనకి జావా ప్రోగ్రామ్ మనం కంపైల్ చేసినప్పుడు ఏం చేస్తారంటే డాట్ క్లాస్ ఫైల్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది, దాన్ని మనం బైట్ కోడ్ అని పిలుస్తాం. ఆ బైట్ కోడ్ ని మనకి జావా వర్చువల్ మిషన్ ఏదైతే ఉందో ఆ జావా వర్చువల్ మిషన్ ఏం చేస్తుంది, ప్రాసెస్ చేస్తుంది. జావా ప్రాసెస్ చేసి మనకి ఎగ్జిక్యూషన్ అనేది చేస్తుంది జావా వర్చువల్ మిషన్ ద్వారా. అంటే ప్రతి ఒక్క ఆపరేటింగ్ సిస్టమ్ కి వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన ఓన్ జావా వర్చువల్ మిషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ బైట్ కోడ్ ని ఏ ప్లాట్ఫామ్ లో మనం యూజ్ చేసినా సరే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి జావా ప్రోగ్రామ్ అనేది ఒకటి బాక్స్ లో కన్సిడర్ చేసాం. జావా ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే జావాని కంపైల్ చేస్తుంది. కంపైల్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే ఈ జావా కంపైల్ చేసిన ఈ ప్రోగ్రామ్ అంతా కూడా బైట్ కోడ్ లో కన్వర్ట్ అవుతుంది. ఈ బైట్ కోడే ఈ జావా వర్చువల్ మెషిన్ లోకి ఎంటర్ అయ్యి మనకి ఆ ఎగ్జిక్యూషన్ అనేది రన్ అనేది చేస్తాం. సో ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేసినా సరే వాళ్ళకి సంబంధించిన జావా వర్చువల్ మెషిన్ అనేది ఒకటి ఉంటుందండి. దాని ద్వారానే మనకి బైట్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో వాట్ ఈస్ జావా వర్చువల్ మెషిన్? జావా వర్చువల్ మెషిన్ అనేది చూద్దాం. జావా వర్చువల్ మెషిన్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ఎంటైర్ జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. సో జావా వర్చువల్ మెషిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక హార్ట్, మనిషికి ఒక హార్ట్ లాంటిదని ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు. First of all, the .java program is converted into a class file consisting of bytecode instructions by the Java compiler at the time of compilation. So compilation time లో .java program అనేది ఏం చేస్తుంది, class file కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఆ కన్వర్ట్ అయిన దాన్ని మనం ఏం చేస్తాం, బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది అనమాట దాన్ని. సో అది జావా కంపైలేషన్ టైంలోనే మనకి .class ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత ద JVM ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్సైడ్ ద కంప్యూటర్ మెమరీ. It is simulated computer with in the computer అనమాట. యాక్చువల్లీ ఇట్ ఈస్ ద సిమ్యులేటెడ్ కంప్యూటర్ విత్ ఇన్ ద కంప్యూటర్. అయితే జావా వర్చువల్ మెషిన్ అనేది మన కంప్యూటర్ మెమరీలోనే లోపల ఉంటుంది, ఇన్సైడ్ గానే ఉంటుంది. దాని యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను మీకు. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్, సో పైది మనకి జావా ప్రోగ్రామ్ రాసామండి. జావా ఫైల్ ఇది. జావా ఫైల్ ఏం చేస్తాం అంటే కంపైల్ చేసాం, జావా సీన్ చెప్పి కంపైల్ చేసినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఇది బైట్ కోడ్ కింద కన్వర్ట్ అవుతుంది. బైట్ కోడ్ కింద కన్వర్ట్ అయినప్పుడు ఏంటి, క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. సో క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అయిన తర్వాత ఈ బైట్ కోడ్ అంతటిని ఏంటంటే జావా వర్చువల్ మెషిన్ అనేది పంపిస్తారు అనమాట. జావా వర్చువల్ మెషిన్ అనేది ఏంటి, ఇన్సైడ్ ద కంప్యూటర్ మెమరీలో ఈ జావా వర్చువల్ మెషిన్ అనేది ఉంటుంది అనమాట. సో అది ఏ ప్లాట్ఫామ్ కైనా సరే, అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అవ్వచ్చు, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అవ్వచ్చు, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ అవ్వచ్చు, వీటికి సంబంధించి ఏ వర్చువల్ మెషిన్ కైనా సరే ఈ బైట్ కోడ్ అనేది సేమ్ ఎగ్జిక్యూషన్ అంటే సేమ్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందువల్ల మనం దీన్ని జావాని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అని పిలుస్తాం. సో ఇది జావా వర్చువల్ మెషిన్ చేసే పని. నెక్స్ట్ కాన్సెప్ట్, సో ఎక్స్ప్లెయిన్ జావా టోకెన్స్. జావా టోకెన్స్ అంటే ఏంటి? సో ఏ టోకెన్ ఈజ్ ఎ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ దట్ ఈస్ మీనింగ్ఫుల్ టు ద కంపైలర్. దీస్ టోకెన్ డిఫైన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద జావా లాంగ్వేజ్. ద కంపైలర్ రికగ్నైజెస్ దెమ్ ఫర్ బిల్డింగ్ అప్ ఎక్స్ప్రెషన్స్ అండ్ స్టేట్మెంట్స్. జావా టోకెన్స్ క్యాన్ బి బ్రోకెన్ ఇంటూ 5 కేటగిరీస్. యాక్చువల్లీ మనకి జావా టోకెన్స్ అనేవి 5 టైప్స్ ఉన్నాయన్నమాట. ఇవి స్మాలెస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్, అంటే మనకి చిన్న ఎలిమెంట్స్ కింద ఉపయోగపడతాయి అనమాట. అవి ఏంటనేది మీకు చెప్తాను. ఫస్ట్ ఇది ఐడెంటిఫైయర్స్. జావా టోకెన్స్ లో మనకి ఫస్ట్ పాయింట్ వచ్చి ఐడెంటిఫైయర్స్, కీవర్డ్స్, లిటరల్స్, ఆపరేటర్స్ అండ్ సపరేటర్స్ అనమాట. సో దీస్ 5 ఆర్ ద జావా టోకెన్స్ అని చెప్తా ఉన్నాం. ఇవి మనకి ప్రోగ్రామ్ లో ఒక క్రూషియల్ పార్ట్ అనేది ప్లే చేస్తాయి, ఎందుకంటే మ్యాథమెటికల్ కాల్కులేషన్స్ సంబంధించి ఆపరేటర్స్ అనేవి ఉపయోగపడతాయి. అలాగే ఐడెంటిఫైయర్స్ అనేవి షార్ట్ ఫామ్ లో మనం యూజ్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే కీవర్డ్స్ అనేవి షార్ట్ కట్ లో కూడా మనం యూజ్ చేయడానికి, ఇవి డైరెక్ట్ గా యూజ్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. అంటే ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి అన్నమాట కీవర్డ్స్, ఈ ఐడెంటిఫైర్స్ అనేవి. సో అందులో మనం ఐడెంటిఫైర్ అంటే ఏంటో చూద్దాం. Identifiers are the names given by the programmer to a variable, method and class to identify them to the compiler. సో ఐడెంటిఫైర్ అనేది ఏంటి, నేమ్ గివెన్ బై ద ప్రోగ్రామర్ ఇచ్చుకున్న నేమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్స్ లో ఇవ్వచ్చు, మెథడ్స్ లో ఇవ్వచ్చు, క్లాసెస్ నేమ్స్ కూడా కింద కూడా ఇవ్వచ్చు అనమాట. సో దాంట్లో మనకి ఎగ్జాంపుల్ గా వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ ఐడెంటిఫైర్స్ ఉన్నాయండి. ఇక్కడ మనం చూద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ హలో వరల్డ్ అని కలిపి రాసామండి, హెచ్ క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్. సో ఇది వ్యాలిడ్ పాయింట్ అండి. అలా కాకుండా ఇక్కడ మనం స్పేస్ ఇచ్చి రాసాం అనుకోండి, ఇది ఇన్వాలిడ్ అనమాట. స్పేస్ ఇచ్చి రాస్తే కనుక ఈ టోకెన్ అనేది మనకి ఈ ఐడెంటిఫైర్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది.
అలాగే హాయ్ అండర్ స్కోర్ జావా ఇక్కడ అండర్ స్కోర్ అనేది కలిపి ఉంది కాబట్టి ఇది వ్యాలిడ్ అండి. అండ్ ఇక్కడ స్పేస్ ఇచ్చాం కాబట్టి స్పేస్ అనేది రికగ్నైజ్ చేయదు, అందువల్ల ఇది ఇన్వాలిడ్ అవుతుంది. అలాగే వాల్యూ త్రీ అంటే మనకి ఫస్ట్ ఐడెంటిఫైర్ అనేది ఏంటంటే నెంబర్ కాకుండా క్యారెక్టర్తో స్టార్ట్ అవ్వాలండి. అలా కాకుండా నెంబర్తో స్టార్ట్ అయింది అనుకోండి, అది ఇన్వాలిడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి వాల్యూ 3 అని ఇచ్చాం, ఇది వ్యాలిడ్. అండ్ 3 వాల్యూ అని ఇచ్చాం, ఇది ఇన్వాలిడ్ అవుతుంది. అలాగే టాల్ అనేది టీ అనే వాల్యూ క్యాపిటల్ ఇచ్చామండి, సో టాల్ అనేది వ్యాలిడ్ అవుతుంది. అండ్ ఎస్ అనేది స్మాల్ లెటర్ ఇచ్చామండి, వల్ల ఇది ఇన్వాలిడ్ అవుతుంది. అలాగే ఏజ్ ఎప్పుడైతే మనం మెన్షన్ చేసామో, సో డాలర్ ఏజ్ ఎప్పుడైతే మనం ఏజ్ మెన్షన్ చేసామో కంపల్సరీగా డాలర్ సింబల్ అనేది ఇవ్వాలండి. డాలర్ సింబల్ అనేది ఇవ్వలేకపోతే కనుక మనకి అది రికగ్నైజ్ చేయదండి. చూడండి ఇక్కడ మనకి డస్ నాట్ బిగిన్ విత్ ఎనీ అదర్ సింబల్ ఎక్స్పెక్ట్ డాలర్ డాలర్ తప్ప వేరే ఏ సింబల్ ఇచ్చినా సరే ఏజ్ అనేది అది ఐడెంటిఫైర్ గా యాక్సెప్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ కీవర్డ్స్ ఏమన్నాయంటే మనకి టోటల్గా మనకి 50 కీవర్డ్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇట్ ఈస్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ రిజర్వ్డ్ సిస్టమ్. It is a special type of reserved words for a specific purpose in the program development అండి. కీవర్డ్స్ అంటే స్పెసిఫిక్ పర్పస్ కి యూజ్ చేసే రిజర్వ్డ్ వర్డ్స్ అనమాట. వర్డ్స్ అలాగే యూజ్ చేయాలి. సో దేర్ ఆర్ 50 keywords currently defined in the Java language. All the keywords must be written in lower case. For example, abstract అనేది ఒక కీవర్డ్ అండి, బైట్ అనేది ఒక కీవర్డ్, క్లాస్ ఎక్స్టెన్స్ అనేది ఒక కీవర్డ్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, కేస్, స్విచ్, ఇఫ్ ఎల్స్ అనేవి కూడా ఒక కీవర్డ్స్ అనమాట. ఈ కీవర్డ్స్ మనం అలాగే యూజ్ చేయాలి. స్మాల్ లెటర్స్ అంటే ఏదైతే స్మాల్ లోయర్ కేస్ అన్నామో ఆ లోయర్ కేస్లోనే వాడాలండి. అలా క్యాపిటల్ లెటర్స్ లాంటివి ఏమి ఇవ్వకూడదు అనమాట. సో ఇవన్నిటిని మనం ఇంకా చాలా ఉన్నాయండి ఎక్సెట్రా. సో ఇవన్నిటిని కూడా మనం కీవర్డ్స్ అని పిలుస్తాం. సరే, లిటరల్స్ ఏంటి? లిటరల్స్ అంటే ఏంటంటే లిటరల్స్ ఇన్ జావా ఆర్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ రిప్రజెంట్స్ కాన్స్టెంట్ వాల్యూస్ టు బి స్టోర్డ్ ఇన్ వేరియబుల్స్. జావా లాంగ్వేజ్ స్పెసిఫైస్ 5 మేజర్ టైప్స్ ఆఫ్ లిటరల్స్ అన్నమాట. మనకి లిటరల్స్ అనేవి టోటల్గా 5 టైప్స్ ఉన్నాయండి. అవేంటంటే ఇంటిజర్ లెటర్స్ అంటే 10, 20 ఇవన్నీ ఇంటిజర్ పాయింట్ అయిపోయింది. ఇంటిజర్ 10 అనేది ఇంటిజర్ వాల్యూ, 20 అనేది ఇంటిజర్ వాల్యూ. అలాగే ఫ్లోటింగ్ పాయింట్ లెటర్స్ అంటే పాయింట్ తర్వాత సమ్ డిజిట్స్ అనేది దీనికి అలొకేట్ చేయకపోతుంది, దాన్ని మనం ఫ్లోటింగ్ పాయింట్ లెటర్స్ అని పిలుస్తాం. 10.234 అని సమ్ వాల్యూస్ అని పాయింట్ తర్వాత వాల్యూస్ అని డిస్ప్లే చేస్తుంది. అలాగే క్యారెక్టర్ లెటర్స్ అంటే ఏంటంటే జస్ట్ లెటర్స్, ఓన్లీ క్యారెక్టర్స్ మాత్రమే, లెటర్స్ మాత్రమే ఉంటాయి అనమాట. దెర్ ఇస్ నో నెంబర్ ఇన్ ఇట్. సో దాన్ని మనం క్యారెక్టర్ లెటర్స్ అని. స్ట్రింగ్ లెటర్స్ అంటే ఏంటంటే మనకి స్ట్రింగ్ అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి ఉండాలన్నమాట. కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే మనం స్ట్రింగ్ లెటర్స్ అనేది పిలుస్తామండి. అలాగే బులియన్ లెటర్స్ అనేవి ఉంటుందండి. సో బులియన్ లెటర్స్ అంటే మనకి కండిషన్స్ చెక్ చేసేటప్పుడు ఇది ట్రూ ఆ ఫాల్స్ అనేది చెక్ చేసుకునే ఆ కండిషన్ మనం బులియన్ లెటర్స్ అని చెప్తాం అనమాట. సో దీస్ ఆర్ ద లెటర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ జావా ప్రోగ్రామ్. సో నెక్స్ట్ ఆపరేటర్స్ ఉన్నాయండి. సో ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఆపరేటర్స్ ఇస్ ఏ స్పెషల్ సింబల్ దట్ టేక్స్ one or more arguments and operates on them to produce a result. Java program a rich set of operators to manipulate variables. We can divide all the Java operators into the specific things. So into the following outputs. So అవేంటంటే ఆపరేటర్స్ అంటే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ అని మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కన్సిడర్ చేసే దాంట్లో అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్, బిట్వైజ్ ఆపరేటర్స్, అండ్ లాజికల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, మెస్కో ఆపరేటర్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మనం మళ్ళీ ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ లో మనకి క్లియర్ గా తెలుసుకుందాం అండి, ఆపరేటర్స్ ఏ ఉన్నాయనేది. సో మనకి నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటంటే సెపరేటర్స్ అన్నమాట. సో మనం తీసుకున్న ఈ జావా దాంట్లో మనకి ఈ సెపరేటర్స్ అనేది కూడా ఒక కాన్సెప్ట్ అనమాట అండి. సో కాన్స్టెంట్ వేరియబుల్స్ అండ్ ఐడెంటిఫైస్ మనం తీసుకున్నప్పుడు దాంట్లో సో ఈ సెపరేటర్స్ అనే కాన్సెప్ట్ కూడా మనకి దాంట్లో ఉంటుందండి. సెపరేటర్స్ అంటే ఏదైతే మన సింబాలిక్ రిప్రజెంటేషన్ వాడతామో దాన్ని మనం అంటే జావా ప్రోగ్రామ్ లో మనం ఏదైతే సింబల్స్ యూజ్ చేస్తామో వాటిని మనం సెపరేటర్స్ అంటాం అనమాట. సెపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు ఇన్ఫార్మ్ ద జావా కంపైలర్ ఆఫ్ హౌ థింగ్స్ ఆర్ గ్రూప్డ్ ఇన్ ద కోడ్. అంటే ఏ సింబల్స్ యూజ్ చేస్తే మనకి గ్రూప్డ్ గా అరేంజ్ అయిందో లేదా అనే విషయం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి ఓపెన్ బ్రేసెస్, క్లోజ్ బ్రేసెస్, సెమీకోలన్, కామా, పరాంథసిస్, బ్రాకెట్స్, డాట్ పీరియడ్ అన్నమాట. దాన్ని డాట్ పీరియడ్ అంటారు. ఈ సింబల్స్ మనం ఫంక్షన్స్ కానీ యూజ్ చేస్తాం, లేదంటే సమ్ అలైన్మెంట్ స్టేట్మెంట్స్ కానీ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. సమ్ సెమీకాలన్ స్టేట్మెంట్స్ ని ఒక స్టేట్మెంట్ వేర్ చేయడానికి యూజ్ చేస్తాం. అదే కామా అనేది వేరియబుల్ డిక్లరేషన్ లో యూజ్ చేస్తాం. అలా ప్రతి ఒక్క స్టేట్మెంట్ అనేది ఏదైతే మనం యూజ్ చేస్తున్న సింబల్ అనేది కూడా మనం ఒక స్టేట్మెంట్ అంటే ఒక వర్డ్ ఇంకొక వర్డ్ సపరేట్ చేయడానికి అండ్ ఒక సెట్ ఆఫ్ వర్డ్స్ అనేది ఒక దాంట్లో రాయడానికి మనం ఈ సపరేటర్స్ అనేది యూజ్ చేస్తామండి. సో జనరల్ గా మనకి టైప్స్ ఆఫ్ అంటే జావా స్టేట్మెంట్స్ ఏమున్నాయని చూస్తే కనుక మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయంటే అవి ఏంటంటే డిక్లరేషన్ స్టేట్మెంట్స్, అసైన్మెంట్ స్టేట్మెంట్స్, కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అండ్ జంప్ స్టేట్మెంట్స్. దీస్ ఫోర్ ఆర్ వీఆర్ యూజింగ్ different types of